స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ బిసిగేట్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ, శాసనసభ్యులు గుడివాడం మర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, అఖిలపక్ష యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో కోట్లాది మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చి దీన్ని ప్రైవేటైజ్ చేస్తాం, దీన్ని అమ్మేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇది మిగిలినటువంటి రాష్ట్రాల్లాగా సామాన్యమైనటువంటి ప్రజలు ఇక్కడ లేరు. ఆ రోజు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ తాలూకు మెడలు వంచి సాధించుకున్నటువంటి ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మరి అటువంటి సంస్థని ఈరోజు ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా దీన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశారు. ఇంకా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మళ్ళీ చెప్పాల్సినటువంటి పని లేదు. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని మట్టి కనిపించిన నాయకుడు నరేంద్ర మోడీ పెద్ద లెక్క కాదు. తప్పకుండా రేపు రానున్నటువంటి రోజుల్లో ఈరోజు ఈ వేదిక మీద మీరు చూశారు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఏకమై ఈరోజు ఈ ప్లాంట్ కోసం పోరాటం చేస్తూ ఉన్నాయి. మరి మేము కూడా శాసనసభ్యులుగా కాకుండా ఈ ప్లాంట్ కార్మికులుగా ఈ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం కావాల్సినటువంటి అన్ని ఉద్యమాల్లో పాల్గొంటాం, ప్లాంట్ని సాధించుకుంటాం, ప్రైవేటైజ్ కాకుండా కాపాడుతాం అనేటువంటి విషయాన్ని మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేదానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పాలచేరు గేట్ దగ్గర మొత్తం అందరు కార్మికులు కూడా, ఎంప్లాయీస్ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. గేట్ మీటింగ్లో మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు, నేను మరియు శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, మిగిలిన శాసనసభ్యులు అందరూ పాల్గొనని సంఘీభావం తెలియజేయడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతో మంది త్యాగాల ఫలితంగా వచ్చింది. 26,000 ఎకరాలు రైతులు అతి తక్కువ ధరకు ఆ రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. అదేవిధంగా ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఊర్లు 60 గ్రామాలు ఖాళీ చేసి ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం ఇవాళ వాళ్ళు గ్రామాలను ఎక్కడెక్కడికో తరలిపోయి స్టీల్ ప్లాంట్ కోసం ఇవ్వడం జరిగింది. ఇవాళ దీన్ని ప్రత్యక్షంగా 20,000 మంది కాంట్రాక్టర్ కార్మికులుగా 20,000 మంది, పరోక్షంగా 1,00,000 మంది దీన్ని ఆధారపడి బతుకుతున్నారు. మీరు పూర్తిగా దీని విలువన 1,300 కోట్లు అని చెప్పేసి ఇవాళ దాన్ని చెప్పడం చాలా దారుణం. ఎందుకంటే ఈవేళ రియల్ ఎస్టేట్ వాల్యూ ప్రకారం ఎకరం 5 కోట్ల రూపాయలు, గవర్నమెంట్ వాల్యూ 4 కోట్ల రూపాయలు ఉంది. దాని ప్రకారం తీసుకుంటే 1,00,000 కోట్లు ఓన్లీ ల్యాండ్ వాల్యూ ప్లస్ ఫ్యాక్టరీ వాల్యూ ఉంది. ఇంత పెద్ద మొత్తాన్ని తక్కువ ధరకి ఎవరికో కట్టబెట్టాలని ఆలోచించడం చాలా దారుణం. ఎందుకంటే దీన్ని పూర్తిగా మేము ఒకటే అడుగుతున్నాం, దీనికి క్యాపిటల్ మైన్స్ కేటాయించండి, అదేవిధంగా తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి అప్పు ఇప్పించండి. స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుంది, లాభాల్లోకి వచ్చి నడుస్తుంది. ఈ అందరూ ఉద్యోగస్తులు జీవితాలు కాపాడమని నేను ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి ఎంతవరకైనా పోరాడతాం. ఇది ప్రైవేటీకరణ జరగడం అని తెలియజేస్తున్నాం. చెప్పండి. ఈ రోజున కొన్ని వేల మందితోటి పాలచెరు గేటు దగ్గర మరి ఈ రోజున ధర్నా నిర్వహణ జరిగింది. ఈ రోజున అన్ని పార్టీల వాళ్ళు కూడా రాజకీయాలు అన్ని పక్కన పెట్టి, రాజకీయ జెండాలు పక్కన పెట్టి ఒకే లక్ష్యంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ రోజున మళ్ళీ రోడ్డు మీద రావడం జరిగింది. తప్పనిసరిగా కేంద్రం మరి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని తెలియజేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున వారి లెటర్ కూడా రాయడం జరిగింది. వారి ప్రజల మనోభావాలకి దెబ్బతినే విధంగా మరి ఈ నిర్ణయం ఉంది కాబట్టి నిర్ణయాన్ని సంరక్షించుకోవాలని ప్రధానమంత్రి గారిని కోరారు. ప్రధానమంత్రి గారు మరి ఎలాంటి విగులకు పోకుండా ఈ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని దీన్ని ప్రైవేటీకరణ తక్షణం రద్దు చేయాలి. మరి తప్పనిసరిగా సొంత గనులు కేటాయించాలి. రాబోయే రోజుల్లో ఈ స్టీల్ ప్లాంట్ ఎన్నో వేల కోట్ల రూపాయల గతంలో ప్రాఫిట్ ఇచ్చింది, మరి రాబోయే రోజుల్లో కూడా ఇస్తుంది. ఇది దేశ సంపద, జాతి సంపద. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడం అనేది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా బీజేపీ నాయకులకు అసలు శ్రేయస్కరం కాదని తెలియజేసుకుంటూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒప్పుకునేది లేదు. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి, ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ఏ తెలుగు ప్రజలు కూడా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చాలా మంది ఫోన్లు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణకి ఒప్పుకునే సమస్యలు తెలియజేసుకుంటూ తక్షణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ నాయకులు, జనసేన నాయకులు కూడా దీని మీద కేంద్రం ఒత్తిడి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేద్దామని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు అందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ పరం అయ్యే అవనిచ్చే అవకాశాలు లేవు. ఖచ్చితంగా ప్రాణాలు ఉంటేనే సరే దీన్ని మేము కాపాడుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కాదమ్మని, అలాగనే 6 ఏళ్ళు కుర్రోడు కానీ 60-70 ఏళ్ళు వృద్ధుల వరకు కూడా ఈ రైతు ఉద్యమానికి ముఖ్యంగా అంతకన్నా భారీ ఎత్తున ఓటెక్కి లక్షలాది మంది ఈ ప్లాంట్ని కాపాడుకొని ఈ ప్లాంట్ సాధించినందుకు 32 మంది బలిదానం తీసుకొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును సంపాదించుకున్న దాన్ని ధారాదత్తం చేస్తే ఎవరు కూడా సహించరు. వందలాది మంది దీని మీద మరి చనిపోయినా సరే, ప్రాణానికి హాని జరిగినా సరే ఈ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకొని తీరుతామని మీ ద్వారా మోడీ గారు చెప్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ పరం చేస్తే ఒప్పుకునేది లేదని తెలియపరుచుకుంటాం.